అని మాత్రం బీజేపీ నిలబెట్టింది రావడానికి కారణమైంది. ఇది ఒప్పుకోరు, అదే అదే ఒప్పుకుంటారా ఇది ఇది పొరపాటు కూడా ఒప్పుకోరు వాళ్ళు. మా వాళ్ళని బీజేపీ బతికిందని చెప్తారు అనమాట. అవసరమైతే వాజ్పేయిని మేమే ప్రధానమంత్రిని చేసామని కూడా చెప్తారు. అంటే దేశంలో మోడీ తర్వాత ఆ సమస్థాయి నేతను నేనే అనే చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మోడీ? తెలుగు ప్రజల కోసం ఆలోచించేది నేనే. మోడీ ఏంటి అమిత్ అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఆయనేనని చెప్పుకుంటారు. అది అవి కామన్గా ఆయన గురించి ఆయన స్వోత్కర్షణ మనం ఏం చెప్పలేమండి. అది అసలు మామూలు కాదనమాట. ట్రంప్కి తక్కువ నన్ను ఇవాంకా కాదు, ఆయన ఎవరు బైడెన్కి ఎక్కువ అనేటటువంటి స్టేజ్లో ఉంటుంది అసలు. ఆయన ఎలివేషన్ కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళది ఇంకా మావాడు నిజాయితీ పరుడు, మావాడు హానెస్ట్, మావాడు రూపాయి జేబులోంచి పెడతాడు, ఇట్లాంటివి ఉంటాయి. ఇది అట్ట కాదు అసలు. ఈయన అమెరికా అధ్యక్షుడు కావాల్సి ఉండి కొద్దిగా మిస్ అయ్యాడు, లేకపోతే ప్రధానమంత్రిగా అవుదాం అనుకుంటే త్యాగం చేశాడు. దేవగౌడని చూసాం, గుజరాల్ని చూసాం, చంద్రశేఖర్ని చూసాం. ఈయన ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది? ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు విపి సింగ్ కానీ ఏమైపోయారు అలా తర్వాత. కాకపోతే ప్రచారం మాత్రమే ఏమంటారు, ఎప్పటికి కూడా ఆయన త్యాగం చేశాడని చెప్తారు. సోనియా గాంధీ త్యాగం చేసిందంటే ఒక అర్థం ఉంది పోనీ, ఇంకా జాతీయ స్థాయి పార్టీ కాబట్టి. ఈయన త్యాగం చేశారంటే నడుస్తుంది అంతే వాళ్ళది. అదొక సైకలాజికల్గా అసలు ఆయన యుగ పురుషుడు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా, ఇప్పటికి మాట్లాడారు అటల్ బిహారీ వాజ్పేయి యుగ పురుషుడు అని, ఎన్టీ రామారావు యుగ పురుషుడు అని వారు చెప్తుండేవాడు. యుగ పురుషుడు అంటే యుగం మొత్తం ఇక ఆలోచించడం, యుగాన్ని మార్చడం. ఇక్కడ ప్రభుత్వాలలో వీళ్ళు ఒక